మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అలాగే వీళ్ళకి షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మెయిన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తృతీయంలో యాక్చువల్గా శని యొక్క సంచారం ఆఫ్టర్ ఏలినాటి శని తర్వాత చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి జీవితంలో వచ్చే ఆపర్చునిటీస్ని కొంచెం నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ చాలా వరకు కూడా వదులుకోవద్దు ఏ అవకాశాన్ని అనే విధంగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా వరకు మకర రాశి వారికి ఉన్నాయి. షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా వరకు ఇక్కడ మంచిగా, అంటే 6th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఎనిమీస్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ సరౌండెడ్ ఆల్ ఇష్యూస్. అండ్ సన్ ఈజ్ ద ఫ్లేమ్, బర్న్, ఫైర్. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ డెఫినెట్గా రవి లాంటి ఒక గ్రహం 6th హౌస్లో వస్తుందో, సో మచ్ ఆఫ్ యువర్ స్ట్రగుల్స్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వాటంతటా అవే ఎవాపరేట్ అయిపోయాయి, ఆవిరైపోయే ఆస్కారాలు లాంటివి చాలా వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సప్తమంలో గురుడి యొక్క సంచారం ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ తర్వాత ఇక్కడ గురువు గారు ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి వచ్చారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్. ట్రాన్సిట్లో గురుడు చాలా బాగా వేగిస్తాడు సప్తమ స్థానంలో ఇన్ జనరల్గా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే వ్యాపార పరంగా కొంతవరకు మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి ఆదివారం, గురు, శుక్ర 3 రోజులు కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, బట్ చంద్రుడికి అది నీచ రాశి ఇన్ జనరల్గా. అయితే చంద్రుడికి నీచ రాశి అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కొంత లాభస్థాన సంచారంలో ఉండటం చంద్రుడు. సో కాబట్టి వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బట్ సోగా న్యూట్రలైజ్డ్గా రిజల్ట్స్ అనేవి మాత్రమే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి చంద్రుడు నీచ రాశిలో లాభస్థానంలో సంచరించడం వల్ల. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే సోమ, మంగళ, బుధవారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మెయిన్గా ఆ రాశ్యాధిపతి గురుడేంటి, బుధుడేంటి, శుక్రుడేంటి మొత్తం అందరూ కలిసి ఇక్కడ 7th హౌస్లో ఉన్నారు. వ్యాపారపరమైన విషయాల రీత్యా చాలా వీళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆలోచనలు, బుధుడు, శుక్రుడు కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో ఇన్ జనరల్గా చంద్రుడి ఇంట్లో వాళ్ళు సప్తమ స్థానంలో యోగిచ్చేది తక్కువ. కాబట్టి ఇక్కడ వ్యాపార పరంగా న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్, కాంట్రాక్ట్స్ పరంగా న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అండ్ లైఫ్ పార్ట్నర్, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కూడా ఇక్కడ బుధ, శుక్రుల యొక్క యుతి గురువు గారితో కలిసి ఉంటాం. అంత ఇవన్నీ న్యూట్రలైజ్డ్గానే సమ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, రాశ్యాధిపతి శని తృతీయంలో ఉన్నాడు. సో పరాక్రమ స్థానంలో శని. ఇక వారాంతానికి మీరు తీసుకునే పనులు, మీరు చేసే పనులు, ఇక వర్క్ లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మొండితనంగా మంచి ఎఫర్ట్స్ పెట్టి మొత్తంగా ఆ వర్క్ని మీరు కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్ళే ఆస్కారాలు చాలా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురు, శుక్ర, బుధులు ఏవి కూడా అక్కడ సప్తమ స్థానంలో
గురుడు ఓకే, బుధ శుక్రులు అంత యోగించే గ్రహాలు కాకపోవటం వల్ల ఇన్ జనరల్గా ఏంటంటే సో ఎక్కువ వ్యాపారానికి సంబంధించిన విషయాల మీద, లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ అండ్ కాంట్రాక్ట్స్ సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఈ వారం మీకు ఆలోచన అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎంత ట్రై చేసినా ఇలాగే నడుస్తుంది న్యూట్రల్గా అనే విధంగా. వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో ఈ రాశికి రాహు ఉన్నారు. సో ఈ రాశికి ఆల్రెడీ రాహు ఉన్నారు. సో కాబట్టి ఫైనాన్స్, ఆర్థిక పరిస్థితుల రీత్యా అండ్ సమ్టైమ్స్ మ్యారిటల్ లైఫ్లో స్పౌజ్కి సంబంధించిన హెల్త్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో ఉండే సఖ్యత, అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సమ్ ఇష్యూస్ అనేవి జనరల్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశి వారికి మెయిన్గా మనం చూస్తే పంచమస్త కుజుడు కొంచెం ఇంపాక్ట్గా ఉన్నారు. ధరణి గర్భ సంభూతం చదువుకోవటం మంచిది. సంతానానికి సంబంధించిన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కొంచెం రిజల్ట్స్ తగ్గుతున్నాయి. కాబట్టి ఇక్కడ బుధ శుక్రుల యొక్క ఇతి మనకి అంత జనరల్గా సప్తమ స్థానం అంత యోగించట్ల. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అష్టమకేతు అనవసరమైన ఆలోచనలు, అలాగే లేనిపోని అనుమానాలు ఇలా తిప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అష్టమంలో కేతు కొంతవరకు ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారం పూట దర్శించుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.